సురేష్ సార్ ఏంటి మీటింగ్ ఎండ్ చేశారు? నేను ఇక్కడ ఎండ్ చేశాను రా బాబు. ప్రొజెక్ట్ అయ్యా సార్ అక్కడ దాకా లేమో లీనియర్ క్లాస్ దగ్గర చెప్పాలి మీరు. linear class. When the data is linearly separable, SVM finds the straight hyperplane to separate the classes. Non-linear classifier for complex data, SVM uses the technique called kernel trick. ఏమంటుంది? Kernel trick to project the data into high dimensional space. High dimensional space. Okay. How SVM works? This is the most important. How SVM works. The goal of SVM to find a hyperplane that separate the two classes. Antena Rohit? Goal ఏంటి? Hyperplane. అంతే సార్. For a data set, xi and yi, xi is the input, yi is the label, right? Label can be +1 or -1, right? The hyperplane Rohit, can you see this in this example? This hyperplane is nothing but an equation of a line, right? Yes, sir. This is also equation of a linear equation only, right? Yes or no? Yes, sir. A hyperplane can be defined as W transpose X plus B equal to 0. రాసుకోవచ్చా? రాసుకోవచ్చు సార్. బట్ కానీ 3D డైమెన్షన్స్ లో మారిపోయేది కదా సార్. 3D పక్కన పెడదాంలే, ఇప్పుడు 2 డైమెన్షన్. ఓకే, 2D డైమెన్షన్ లో లైనే కదా సార్. ఓకే, రాసుకోవచ్చు. ద క్లాసిఫికేషన్ కండిషన్ ఏమవుతుందంటే yi into W transpose X plus B greater than 1 అయితే ఒక క్లాసు, ఎల్స్ అయితే నెగటివ్ క్లాస్. అంతేనా? ఓకే సార్, ఇది లీనియర్ క్లాసిఫికేషన్ ఉన్నప్పుడా? లీనియర్ గా ఉన్నప్పుడు. ఓకే. ఆప్టిమైజేషన్. ఏంటిది? ఆప్టిమైజేషన్. SVM minimize weights subjected to yi W transpose X plus B greater than or equal to 1. ఓకేనా? ఇది అక్కడ పక్కన పెడతాం. ఓకే, కెర్నల్ ట్రిక్స్ చూద్దాం రోహిత్. Let us have the data. X equal to సార్, SVM అనేది పారామెట్రిక్ నాన్ పారామెట్రిక్? పారామెట్రికే కదా. ఈక్వేషన్ ఆఫ్ లైన్ వచ్చింది కదా. అదే అంటున్నా. 7, 8. ఓకే. And classes is 1 - 1 1 1
1 minus 1 1 minus 1 1. These are my output labels. అవునా కదా? When you plot this, Rohit, when you plot this two classes, so what will happening here? 1 should come here, right? And minus 1 should come here. అవునా కదా? Yes or అవును no? సార్, అవునవును. ఇప్పుడు ఇక్కడ ఏముంది? 1 ఉంది, 2 వచ్చేసింది ఇక్కడ. 2 ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి. మనం లైన్ గీస్తే 4 తర్వాత లైన్ గీస్తే 5 6 7 8. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని స్క్వేర్ చేద్దాం రోహిత్. ఏమవుతుంది? 1 4 9 16 25 36 49 64. ఓకే, దీనికన్నా ముందు ఇంకొక విధంగా తీసుకున్నాము మనం. ఈ ఎగ్జాంపుల్ కాదు, ఒక్క నిమిషం. 1 minus 2 minus 3 1 2 3. ఓకే, 1 minus 1 1 minus 1. ఓకే, 1 minus 1. ఓకే రోహిత్, ఓకేనా? These are the classes. If you draw this line, there is some misclassification. ఇక్కడ ఒక misclassification ఉంది, ఇక్కడ ఒక misclassification ఉంది. అవునా కదా? దీన్ని ప్లస్ గా పెట్టుకుందాం. దీన్ని ప్లస్ గా పెట్టుకుందాం, దీన్ని మైనస్, దీన్ని ప్లస్. ఓకేనా? ఓకే సార్. స్క్వేర్ ఉందా లేదా? దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? 1 స్క్వేర్ minus 1 1 minus 2 4 minus 3 9 1 4 1 1 2 4 3 9. ఇప్పుడు మనం ప్లాట్ చేస్తే ఇలా వస్తుందా ఈక్వేషన్? అవునా కదా? ఎస్ ఆర్ నో రోహిత్? అవును సార్, వచ్చింది. వచ్చిద్దా? ఇక్కడ -4 ఎందుకు సార్? మీరు +4 కదా? +4. ఇప్పుడు హైపర్ ప్లేన్ ఏమవుతుందంటే when you do this, ఇక్కడ అన్ని -1 క్లాసులు ఉంటాయి, ఇక్కడ అన్ని +1 క్లాసులు ఉంటాయి. నేను అది చూపిస్తా. ఫస్ట్ కాంటాక్ట్ 2 ప్లస్‌లే ఉంటాయి కదన్నా! చూపిస్తున్నా, ఒక్క నిమిషం. ఒక నిమిషం. అరే నోట్స్ అప్లోడ్ చేయాలరా నాయన, చాలా రోజులైంది. నువ్వు ఎక్కడున్నావు
చందు అన్న హైదరాబాద్ లో ఉన్నావు కదా? హైదరాబాద్ లో అన్న. ఓకే, కలుద్దాం. ఓకే, ఇక్కడ చూడు. ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ? 65432 వెన్ యూ డూ ద హైపర్ ప్లేన్. రోహిత్, ఇక్కడ 456 ఉన్నాయి. ఇక్కడ క్లాసెస్ వచ్చేసి నెగటివ్ క్లాసెస్. ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 2. ఇప్పుడు నువ్వు ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 0, ఇది క్లాస్ 2 కలిపోయింది. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే ఇది స్క్వేర్ చేసావో ఏమైపోయింది? ఇదంతా ఒక క్లాస్ గా వచ్చింది, ఇదంతా ఒక క్లాస్ గా అయిపోయిందా? అర్థం కాలేదా రోహిత్ కి? సార్ కొంచెం అటు ఇటుగా ఉంది సార్ ఇది. ఇప్పుడు చూడరా. ఓకే, ఇది క్లాస్ 0, ఇది క్లాస్ 1, ఇది క్లాస్ 1. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఈ లైన్ క్లాస్ 1 ఉంది కదా, 6541 4561 ఒక క్లాస్ సంబంధించింది. ఇది వచ్చేసి వేరే క్లాస్ సంబంధించింది. కానీ నీకు లైన్ గీయంగానే ఇటుపక్క నీకు ఒక క్లాస్ 1 ఉండాలి, ఇటుపక్క ఒక క్లాస్ 1 ఉండాలి. ఇలా మధ్యలో ఉండకూడదు. అవునా? అవును. ఇప్పుడు నువ్వు స్క్వేర్ చేయడం వల్ల ఏమైపోయింది? ఇవన్నీ కలిపి పైకి వచ్చేసాయా? ఈ కొత్తల 16 25 36 16 25 36 ఒక పక్కకు వచ్చేసాయా? వచ్చినాయి సార్. ఇప్పుడు లైన్ డ్రా చేస్తే 2 క్లాసెస్ మనం డిఫైన్ చేయొచ్చు, చేయలేమా? చేయొచ్చు సార్, చేయొచ్చు. దట్ ఈస్ ద లీనియర్ కెర్నల్. ఇప్పుడు సిగ్మాయిడ్ కెర్నల్ ఏంటిది? ఇంకా కెర్నల్ ఏంటి? సిగ్మాయిడ్ కెర్నల్. సిగ్మాయిడ్ కెర్నల్ ఏం చేయడం వల్ల ఏమవుతుంది? 0.5 ఉన్నదానికి ఇది యాడ్ అయిపోయేసి ఇలాగా నీకు 2 క్లాసెస్ గా డిఫైన్ అయిపోతుంది. అర్థమైందా రోహిత్? ఇది కూడా పంపిస్తా. వి విల్ సాల్వ్ అన్ ఎగ్జాంపుల్. Okay. Rohit, let us work on the problem statement. Let us work on the problem statement. Point 2, 3 label is +1. 3, 3 label is +1. 2, 1 label is -1. 2, 3, 1 is label is -1. Okay na Rohit? Yes or no? Agree or not agree? Okay sir. Okay. సో ఫస్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు? Hyperplane. What we need to write? We need to write hyperplane.
Because there are two inputs. How many inputs? X point is having 2 points, right? 2 comma 3, right? Rohit, yes or no? Yes, sir. So what we will write? W1 x1 plus W2 x2 plus B. మన SVM condition ఏంది? yi into wi xi plus W2 x2 plus B greater than or equal to 1, right? Now మనకేం వచ్చింది? ఫస్ట్ గివెన్ పాయింట్ 2 comma 3, it's a positive point, right? Yes or no? So W1 of 2 plus W2 of 3 plus B greater than or equal to 1, right? రెండోది 3 comma 3 ఈక్వేషన్ ఏం రాసుకోవచ్చు ఇక్కడ? 3W1 plus 3W2 plus B greater than or equal to 1. 2 comma 1, 2W1 y equal to minus 1, y equal to ఏంటి? minus 1. So minus 2W1 minus W2 minus B greater than or equal to 1. Fourth point, y equal to ఏంది రోహిత్? minus 1. అంతేనా? సో 3 comma 1, 3 comma 1 ఏమవుతుంది ఈక్వేషన్? minus 3W1 minus W2 minus B greater than 1. సో మనకి ఎన్ని ఈక్వేషన్లు వచ్చాయి? 1 2 3 4. What we need to do, Rohit? What we need to do here? These are we call the constraints. ఏమంటుంది మనం? Constraints. We will write it here. 2W1 plus 3W2 plus B greater than or equal to 1. 3W1 plus 3W2 plus B greater than or equal to 1. Minus 2W1 W2 minus B greater than 1. Minus 3W1 minus W2 minus B greater than 1. These are the equation. Our aim is to ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. రోహిత్, ఇది వరకు క్లియరా రోహిత్? ఎస్ సార్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఈక్వేషన్ సబ్స్ట్రాక్ట్ ఈక్వేషన్ 1 టు ఈక్వేషన్ 2. 3W1 plus 3W2 B minus 2W1 plus 3W2 plus B greater than or equal to 0. ఏమవుతుంది? 3W2 gets cancelled, BB gets cancelled, W1 greater than 0. ఇది ఒక ఈక్వేషన్. W1 వాల్యూ ఏమవ్వాలి రోహిత్? greater than or equal to 0. Yes or no? And subtract 4 from 3. ఏమొస్తుంది? minus 2W1 minus W2 minus B minus of minus 3W1 minus of W2 minus B greater than or equal to 0. ఇప్పుడు ఏమవుతుంది? W1 less than or equal to 0. ఇక్కడ ఏమొచ్చింది? greater than or equal to 0. with equation 5 and 6, we can write W1 equal to 0. W1 వాల్యూ వచ్చేసింది మనకి. ఓకే, సబ్స్టిట్యూట్ W1 substitute W1
in 2w1 3w2 plus b greater than or equal to 1 ఏమవుతుంది 3w2 plus b greater than or equal to 1 ఇంకొక ఈక్వేషన్ minus 2w1 minus w2 minus b greater than or equal to 1 w2 minus greater than or minus b 1 ఇప్పుడు మనకి ఏం వచ్చినాయి 3w2 plus b greater than or equal to 1 w2 minus b greater than or equal to 1 అవునా రోహిత్ now first we find w1 w2 and b then మనకు కనుక్కోవాల్సిందే w1 is 0 w2 ఎంత వస్తుందో చూద్దాం మనం ఓకే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేద్దాం 3w2 plus b plus minus w2 minus b greater than or equal to 1 plus 1 it will become 2 this b gets cancelled w2 2w2 greater than 2 w2 equal to 1 ఇప్పుడు మనం b ఫైండ్ చేయాలి ఈ రెండిట్లో b ని పెట్టేద్దాం 3w2 plus 1 b greater than 1 w2 ఏమైంది 3 plus b 2 1 1 b is greater than or equal to minus 2 ఈ ఈక్వేషన్ లో w2 minus b greater than or equal to 1 minus 1 minus b greater than or equal to 2 greater than or equal to 1 this will become b less than or equal to 2 ఈ రెండు ఇన్ఈక్వాలిటీస్ ప్రకారం b value will be minus 2 b value will be minus 2 w2 is 1 w1 equal to 0 okay your final equation is what w1 xi w2 x2 plus b equal to 0 ఫస్ట్ ఏముంది w1 రోహిత్ పోయిందా ఇది కూడా రోహిత్ అర్థం కావట్లేదా అర్థమైంది wi 0 xi plus 1 x2 minus 2 equal to 0 so x2 equal to 2 ఇది మన ఫైనల్ or else we can do x2 minus 2 is the line of equation this is my hyperplane to separate the classes okay na okay ఇప్పుడు మనకి క్లాసిఫికేషన్ రూల్ ఏమవుతుందంటే క్లాసిఫికేషన్ రూల్ will be f of x will be ఏమైంది w1 x1 w2 x2 plus b ఏమైంది x2 minus 2 అవుతుంది కదా if x is greater than 0 classify as a 1 if f of x is less than 0 classify minus 1 and then Rohit plus 1 minus 1 take the first observation verification 2 comma 3 y equal to ఏముంది plus 1 f of 2 comma 3 ఏమైంది ఈక్వేషన్ ఏంటి x2 minus 2 right x2 minus 2 x2 value పెట్టాలి 3 minus 2 will be 1 this is correct prediction only right
రోహిత్ కరెక్ట్ ప్రిడిక్షనే కదా? కరెక్టే సార్. సెకండ్ పాయింట్ 3,3 మనకేం కావాలి? +1 రావాలి. అప్పుడేమవుతుంది? 3 - 2 ఏమవుతుంది? 1. +1. ఏ పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్. f(2,1) y = -1, రైట్? అవును సార్. x2 - 1 = ఏమవుతుంది? 2 - 1 ఏమొచ్చింది? -1 వచ్చిందా? -1 వచ్చిందా లేదా? సార్ ఇక్కడ x2 అంటే ఓకే. యాహ్! అది సార్. ఓకే. -1 వచ్చింది. 3,1 y is -1. x2 వచ్చేసి 2 - 3. This is 1. All points are classified properly. ఓకేనా? అవునా కదా? యెస్ సార్. సార్ ఈ క్యాలిక్యులేషన్‌లో మన హైపర్ ప్లేన్ అదే ఇదే కదా ఈక్వేషన్ x - 2. ఓకే. ఓకే. ఆ x-2 అనేదే హైపర్ ప్లేన్ ఈక్వేషన్ కదా! ఓకే. ఓకే. అవును. సో దాని వల్లే కదా డిస్టెన్స్ పెరుగుతుంది. యెస్. సో మిస్‌క్లాసిఫికేషన్ లేదు. యెస్. ఓకే. నైస్. ఒక్క నిమిషం. నేను ప్లాటింగ్ కూడా చేసి చూపిస్తాను నేను నీకు పైథాన్‌లో. ఓకే. Let us do this. Let us go to the ఇది AdaBoost classifier అండి. ఇది సేమ్ ప్రాసెస్ ఆఫ్ AdaBoost. We are using the 50-week learners. You can use the 10 also. ఇంకొకటే క్లాస్ బ్యాలెన్స్ ఉంది. హైపర్ పారామీటర్ ఆప్టిమైజేషన్ ఒకటి, ఇంబ్యాలెన్స్ 2 ఉన్నాయి. ఇంకా ఈ వీక్ లో అయిపోతుంది. డోంట్ వరీ. నేను అయిపోగొట్టట్లేదు సార్. ఎక్కడో ప్రింట్ పోయింది. నేను ఏదో ప్రింట్ పెట్టా. అలా పెడుతుంటే okay. Accuracy is this. Now we will go to the two comma 3
మళ్ళా ఏం కావాలి మనకి 3,3. రోహిత్ వాల్యూస్ చెప్తావా? రాసావా లేదా ఇంతకి? లేదు రాయలేదు సార్. రాయకండి, ఏం చేస్తున్నావు సార్? స్టోర్ లో ఉన్నా సార్. స్టోర్ లో ఉన్నావా? ఈ పని బాగుంది. అంతే ఉంటది ఎవరి కాళ్ళకి. అమెరికాలో లేవు నువ్వు, మేము ఇండియాలో లేవు. తేడా ఏం ఉండదు. ఆ? తేడా ఏం లేదు. తేడా ఏం లేదా? ఉమ్. అమెరికా ఉండేవాడికి వాల్యూ, ఇండియాలో ఉండేవాడి వాల్యూ తెలీదు. దేంట్లో వాల్యూ? చందు చందు అన్న అమెరికాలో ఉన్నవాడికి వాల్యూ ఇస్తున్నారా, మనకెక్కువ వాల్యూ ఇస్తున్నారు చందు? అమెరికాలో ఉన్న వాళ్ళకి వాల్యూ ఎక్కువ అన్న. ఆ, సరిపోయింది. ఆయన తా అంటే నువ్వు తందానాను బ్రో. వాస్తవం బ్రో. ఇప్పుడు నువ్వు ఇండియా వచ్చి చూడు, నిన్ను ఎంత రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు తెలుసా? నేను 24 గంటలు మేము ఇక్కడ ఉన్నాం, అక్కడ మమ్మల్ని ఇక్కడ. నువ్వు అనుకుంటావు బ్రో, అంతే తేడా ఏమి ఉండదు. లేదు, గ్యాడ్జెట్స్ తీసుకొని వస్తే రెస్పెక్ట్ చూస్తారు, ఏ గ్యాడ్జెట్స్ లేకపోతే ఏమి చేయరు. ఇది వాస్తవం అన్న. అన్న ఫైనల్ ఏదైనా సరే వస్తుంది కదన్న, కంప్లీట్ చేసేది ఎవరికి తెలుస్తుంది, అయిపోయిందని చెప్తే సరిపోతుంది అన్న. రే, ఎక్కడైనా ఎవడైనా కానీ మా ఓడు అమెరికాలో జాబ్ చేస్తున్నట్టు అంటే ఇచ్చే వాల్యూ వేరు. మాకిడ మమ్మల్ని చూసే దుకాణాలు చూసే వేరు. అర్థమవుతుందా? అవన్నీ ఒకప్పుడు సార్ మీరు చెప్పినవి అన్ని. ఇప్పుడు లేదు. ఇప్పుడు ఇంటికి ఒకడు ఉన్నాడు అమెరికాలో. With the weights W1 and W2 and bias. W equal to model dot సురేష్ సార్ మరేంటి సినిమాకి వెళ్తున్నారా? ఏ సినిమా రే? అదేంటి ఏం సినిమా అన్నారు? ఏ సినిమా వచ్చింది? గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది కదా సార్. ఎప్పుడు? 9వ తారీఖున. పోదాం. ఆయనే ఉంటే తేల్చారు ఎందుకన్నట్టు. నా పరిస్థితి పేరు గొప్ప, కష్టపడతాడు తప్ప మిగిలిడేవి లేదురా బాలరాజా. బాలరాజా అట్లుంది నా పని. ఎవరికి చెప్తున్నా వినరు అనమాట. నీకేమి అన్ని లక్షలు వస్తాయి అంటారు, నాకేమి రావురా అంటే కూడా వినరు. సేమ్ ఫీలింగ్ సార్ నాది కొని. ఏమి రావురా, నా కష్టాలు ఎన్ని ఉన్నారన్నాను అనుకో, నీకేం కష్టాలు సార్ అంట. సరే వాళ్ళు వదిలేయాలి అంతే. ఏమంటారు రోహిత్? నో కామెంట్. వాళ్ళు వినరు అసలు. -1 వచ్చిందా? P2 వచ్చింది. ఓకే. Decision function. What we will do here? Decision function ఏమవుతుంది రోహిత్? Define decision. Decision function x1 x2.
10. Test point. Test points. Points equal to x beta Rohit. Per point print together above x1 comma x2 equal to point. Result equal to ఏం చేయాలి రోహిత్ మనం మోడల్ డాట్ డిసిషన్ ఫంక్షన్ కాల్ చేయాలి అంతే ఇక్కడ మనం అవునా అవును సార్. డిసిషన్ ఫంక్షన్ కాల్ చేసి x1 x2 ని మూవ్ చేయాలి. Classification equal to x1 if result is greater than or equal to 0, else this one. అంతేనా మనకి కరెక్ట్ గానే క్లాసిఫై అయ్యారు రోహిత్ 2 3 క్లాసిఫైడ్ as a 1 3 3 is -1 3 ప్లస్ రావాలి కదా సార్. -1 కదరా చూడరా ఓకే ఓకే, ఇక్కడ మార్చారా మీరు? నేను క్యాల్కులేషన్ దగ్గరే ఉన్నా. ఓకే 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 సారీ ఓకే ఓకే. కింద క్యాల్కులేషన్ దగ్గర మీరు +1 ఇచ్చారు, అందుకే. ఇప్పుడు డిసిషన్ బౌండరీ గీద్దాం ఓకేనా డెసిషన్ బౌండరీ ఎందుకు సార్? ఉమ్? అంటే దానివల్ల యూజ్ ఏంటి డెసిషన్ బౌండరీ వల్ల? అంటే కరెక్ట్ గా క్లాసిఫై అయినాయా లేదా అని చెప్పడానికి రా ఓకే. నువ్వు x values equal to nb dot in space 1 comma 4 comma 5 else minus
హలో సురేష్ సార్, ఉమ్, నేను లెఫ్ట్ అయిపోతున్నాను, స్టోర్ క్లోజ్ చేయాలి. అయిపోయింది, ఆగురా వెళ్ళిపోదు. సరే కానీ యా, నేను రికార్డింగ్ చూస్తాను సార్. అయిపోయింది చివరిలో. ఓకే. So this decision boundary is separate in the two classes, right? చంద్రకాంత్ క్రియేట్ చేసినా లేవరా? హలో హలో చందు, అన్నా చెప్పన్నా. ఈ రెండు క్లాసులు సపరేట్ చేసా లేవా? చేశారు అన్నా. నువ్వు నేనే ఉన్నావేంటి అన్న క్లాస్ లో? ఆ? నువ్వు నేనే ఉన్నావేంటి? అర్థం కావట్లా. నువ్వు నేనే ఉన్నావేంటి? అందరూ వెళ్ళిపోయారు, అందరికి టైం అయిపోయింది. వాళ్ళ నాకు కూడా కొత్తగా అయిపోవాలి. ఇది నువ్వు ఎప్పుడు వస్తావు ఇన్స్టిట్యూట్ కి? సాటర్డే వస్తావా? నువ్వు చెప్పన్నా ఏ టైం రమ్మంటే ఆ టైంకి వచ్చేస్తా. ఇవన్నీ అప్లోడ్ చేయాలరా. ఓకే, వస్తా అన్నా. ఎప్పుడు రమ్మంటావు? రేపు రానా? ఈ రోజు సాటర్డే రానా? సాటర్డే ఫుల్ డే క్లాస్ అంటున్నావుగా, అప్పుడు ప్లాన్ చేస్తున్నా, అప్పుడు వచ్చేనా? ఏంటి? సాటర్డే ఫుల్ డే క్లాస్ అంటున్నావు కదన్నా. సాటర్డేకి వచ్చి. సాటర్డే వస్తా. సాటర్డే ఎలాగో మనం ఫుల్ డేనే ఉంటాం కాబట్టి ఇన్స్టిట్యూట్ లో. ఇది అన్న మిషన్ లెర్నింగ్ ఇప్పుడు మనం ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మొత్తం అన్ని
దాంట్లోనే చేస్తున్నాం కదా! లైక్ రాగ్ అప్లికేషన్ గాని, ఇంకోటి సమ్ డిఫరెంట్ లామల్లా వీటిల్లో. ఇప్పుడు అక్కడ మనకి మెషిన్ లెర్నింగ్ ఎక్కడ యూజ్ అయితది? ఇప్పుడు మిషన్ లెర్నింగ్ వాడట్లే. వాడట్లేదా అసలా? ఆ! సో, ఇప్పుడు ఇదంతా నేర్చుకునేది మనం ఇంటర్వ్యూ పర్పస్‌కే. అంతే. అది హ్మ్. మన థర్డ్ క్వెషన్. హుహు. ఓకేనా? నేను ఎల్ఎల్ఎమ్స్ వాడుతున్నాం మొత్తం. ఆ! ఇప్పుడు నేను చెప్పలేదనుకో హ్మ్. నాకు రాదు. అలా. ఓహ్! హ్మ్. ఆయనకి రాదు. హ్మ్. సరేనండి. ఓకే అన్న. థాంక్స్ అన్న.